గోదావరిలో ప్రతి ఏటా 2000 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు అంటున్నారు. ఆ నీటిని ఉపయోగించుకునేందుకు ప్రాజెక్టులు కట్టుకోవడంలో తప్పు లేదని, ఎగువ రాష్ట్రం తెలంగాణ ఆ జలాలను వాడుకున్నా అభ్యంతరం లేదన్నారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా వరద జలాలే వాడుకుంటున్నామంటున్నారు చంద్రబాబు. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు ఎలాంటి నష్టం ఉండదని, తెలంగాణలో అనుమతులు లేకుండా ఎన్నో ప్రాజెక్టులు చేపట్టినా తాము అభ్యంతరం చెప్పలేదన్నారు. పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుపై రాజకీయం కోసమే తెలంగాణలో కొందరు అభ్యంతరాలు చెబుతున్నారన్నారు చంద్రబాబు. ఇక జల వివాదాలను కేంద్రం దగ్గర కూర్చుని పరిష్కరించుకుంటామన్నారు. మరొక వైపు బనకచెర్ల ప్రాజెక్టును తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే కూడా వీరందరూ కూడా చర్చించబోతున్నారు. ఇక ఇదే విషయంపై మా ప్రతినిధి క్రాంతి లైన్ లో ఉన్నారు. క్రాంతి, ముఖ్యంగా చెప్పండి, ముఖ్యంగా ఈ విషయంలో మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్ ఏంటి? మరి ముఖ్యంగా బనకచెర్ల అంశం అనేది రాబోతోందా చర్చలోకి? కొద్దిసేపు క్రితమే 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అటు ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి సంబంధించి సిఆర్ పాటిల్తో భేటీ అవడం జరిగింది. ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు ఇద్దరు భేటీ అవడం జరిగింది. అయితే ఏపీ నిర్మించి తలపెట్టిన బనకచెర్ల వివాదం పైన కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రితో కొద్దిసేపు క్రితమే భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశానికి హాజరయ్యేందుకు అటు ఇప్పటికే గతంలో ఏదైతే సుముఖత వ్యక్తం చేశారో దాంతో పాటు సమస్యకు సంబంధించి కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారం అవుతుందంటూ కూడా ఇటు చంద్రబాబు సూచించిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే అటు ఈ అంశానికి సంబంధించి తెలంగాణ నుంచి దానిపైన ఎటువంటి ఎజెండా ఇవ్వకుండా కేవలం అటు గంగా నదికి సంబంధించిన కృష్ణా పైన పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి అనుమతులు, నీటి కేటాయింపులు గతంలో కేంద్రం ఇచ్చిన హామీ ప్రకారం పాలమూరు, దిండి ప్రాజెక్టులకి సంబంధించి జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించడంతో పాటు తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించిన ప్రాణహిత ప్రాజెక్టుకు సంబంధించి 80 టీఎంసీల నీటి కేటాయింపుతో పాటు ఏఐబిపి సాయం, ఇచ్చంపల్లి వద్ద 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు నిర్మాణం తదితర అంశాలతో కూడిన అంశాలు సమావేశంలో అజెండాగా అటు తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి హాజరవడం జరిగింది. ఇక ఏపీకి సంబంధించి సీఎం చంద్రబాబు ఏకైక అజెండా అటు బనకచెర్లకి సంబంధించిన అంశంతో సీఎం చంద్రబాబు కూడా హాజరవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అటు తెలంగాణ సర్కార్ ప్రతిపాదనలకు సంబంధించి ఇప్పటికే కేంద్ర జలశక్తికి సంబంధించి పంపించిన నేపథ్యం, ఇటు ఏపీ సంబంధించి కూడా ఏకైక ఎజెండాతో అటు బనకచెర్లకి సంబంధించి కూడా కేంద్ర జలశక్తికి పంపించిన నేపథ్యంలో దీనిపైన ప్రధానంగా అటు తెలంగాణ రాష్ట్ర సీఎం చర్చలకు సంబంధించి చర్చలో తెలంగాణకు సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారో లేదనేది కూడా ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే దానిపైన ఎలాంటి ఎజెండా లేకుండా కేవలం వాళ్ళకి సంబంధించి కృష్ణా పైన పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకి సంబంధించిన అనుమతులపైనే కేవలం ఎజెండాల్ని అటు కేంద్ర జలశక్తికి పంపడం జరిగింది. కాబట్టి ఇటు బనకచెర్లకి సంబంధించి ఏ రకమైన చర్చ సాగుతుంది, చంద్రబాబుకి సంబంధించిన ప్రపోజల్ ఏవైతే బనకచెర్ల నిర్మాణానికి సంబంధించి అటు తెలంగాణ ప్రపోజల్ ని చంద్రబాబు ఏ మేరకు అంగీకరిస్తారు, ఇవన్నీ కూడా మరి కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.